మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చూద్దాము. సింహరాశి వారికి ప్రత్యేకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. ఈ సంవత్సరం మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా మన సింహరాశి ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, ఆ తర్వాత ఫాలోవర్స్కి అందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. ఉగాది శుభాకాంక్షలతో పాటు మనకి ఈ సింహరాశి వారికి అందరికి కూడా వీళ్ళకి ఉదారత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. వీళ్ళకి చూద్దాం. మనము ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉన్నాయి. రెండు అంటే ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 7 సమానంగా ఉన్నాయి రెండు కూడా. కాబట్టి నో లాస్ నో ప్రాఫిట్ బేస్తో పనిచేయడం జరుగుతుంది వీళ్ళు. ఈ సింహరాశి వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో పూర్వార్ధం అంటే సెప్టెంబర్ 19 తేదీ 2026 సంవత్సరం వరకు ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆధ్యాత్మిక చింతన ఎక్కువైతుంది, కోపం అధికంగా ఉంటుంది, దుష్టులతో సహవాసం అధికంగా ఉంటుంది. ఆ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా వితండ వాదాలు భర్తలతో చేయడము, అలాగే జీవిత భాగస్వాములతో కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా విరోధాలు, తర్కము, వాదించడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా, మందంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక ఇనుము, ఆయిల్, ఫుడ్, ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అసలు కొంచెం డల్ అవుతుంది బిజినెస్. మరి ఈ జూన్ 2, 2026 సంవత్సరం అంటే ప్రథమార్థంలో ఈ యొక్క సింహరాశి వారికి 2026 సంవత్సరంలో వీళ్ళకి అడవిలో పడేసినా వీళ్ళు పైకి వచ్చేస్తారు. ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వివాహాలు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పాపం డైవర్స్లో విడవర్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది శుభ సమయం. అయితే ఈ యొక్క జూన్ 2026 2వ తేదీ దాటిన తర్వాత మనకి ప్రథమార్థం సెప్టెంబర్ 19, 2026 సంవత్సరం చూస్తుంది. అంటే వీళ్ళు పోలీస్ కేసుల్లోనూ, కోర్టు కేసుల్లోనూ ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ప్రథమార్థంలోనే కాకుండా ద్వితీయార్థం పూర్తిగా కూడా ఈ గొడవలు తప్పవు. అందువలన భార్యాభర్తలు ఎవరైతే కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదో అటువంటి వాళ్ళందరూ కోర్టుల్లో కేసులు వేసుకుంటారు, కోర్టులో మెట్లెక్కుతారు. కౌన్సిలింగ్ కోసం పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు, మెట్లెక్కుతారు. దానికి పెద్ద ప్రాబ్లం లేదు. సాధారణంగా ఈ యొక్క ఫారెన్లో ఉన్నటువంటి ఈ సింహరాశి వాళ్ళంతా కూడా కార్లు వేసుకుని తిరగడమే అనమాట, ఇటు నుంచి అటు. అంటే తిరుగుడు ఎక్కువ. ఎప్పటి వరకు అండి ఈ తిరుగుడు అంటే నవంబర్ 25, 2026 సంవత్సరం దాకా కూడా తిరుగుడు అనమాట వీళ్ళు. ఈ రకంగా ఈ యొక్క పిల్లల గురించి అధికంగా ఆలోచించడము, పిల్లల గురించి వీళ్ళు త్యాగాలు చేయడము, భార్యాభర్తలిద్దరూ కూడా వేరే వేరే ఊర్లలో ఉద్యోగాలు చేయడము, పిల్లల చదువు కోసము పిల్లలకు వచ్చినటువంటి కాలేజీలకి దగ్గరగా తల్లి అపార్ట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడము, తండ్రి ఏమో వాళ్ళ తల్లిదండ్రులని పలకరించుకోవడం కోసం వాళ్ళ తల్లికి ఆపరేషన్ అయిందని చెప్పి ఇండియాలో రావడము, ఇలా పాపం ఏవో ఒక సమస్యలతో వాళ్ళు దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వ్యాపారాలు ముఖ్యమైనటువంటివి. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. వీళ్ళ యొక్క జీవిత భాగస్వాములు కొత్త కొత్త ఉన్నటువంటి ఉద్యోగాలు మానేసి కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల కోసం వీళ్ళు సంతానంకి ఏమవుతుందంటే వాళ్ళ స్నేహితులే వాళ్ళు ప్రపోజల్స్ అనేటటువంటివి చేయలేక మధ్యలో వాళ్ళ మీద చాడీలు చెప్పి మొత్తం మీద ఎలాగో వీళ్ళకి దగ్గర అవ్వాలి అని చెప్పి ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలని చేస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే బకరాల్లాగా ఈ సింహరాశి వాళ్ళని ఉపయోగించుకుంటారనమాట. సింహరాశి వాళ్ళకి కాస్త పాపం బుర్ర తక్కువగా ఉంటుంది.
అంటే కుట్రలో కుతంత్రాలు తెలియదు, అంతా రవిగ్రహం వేసేయడమే అనమాట. ఉంటే తిట్టేయడం, లేకపోతే లేదు. వెంటనే నమ్మేస్తారు పాపం వాళ్ళు. కాబట్టి ఇలాగా కాస్త చికాకులుగా ఈ సింహరాశి వారికి ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాకచక్యంతో వీళ్ళు పనులు చేసుకోవడం, సాధించుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా వీళ్ళు తెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరంలో సింహరాశి వాళ్ళంతా కూడా ముదురులు అయిపోతారనమాట. మెచ్యూరిటీ ఎక్కువైపోద్ది, తెలివితేటలు ఎక్కువైపోద్ది. అంతకుముందు తెంగరోళ్ళకి వచ్చి దొబ్బులు తినేవారు వాళ్ళు మిగతా వాళ్ళ దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర కానీ గురువుల దగ్గర కానీ. ఇప్పుడు వీళ్ళు ముదురు టెంకలైపోతారు. కాబట్టి ఈ సింహరాశి వారికి సంతానం లేనటువంటి వాళ్ళకి ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళడము, వాళ్ళ సంతానం కలగడం జరుగుతుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళు 45 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా పిల్లలతో గ్యాప్ ఉంటుంది. వీళ్ళకి ఖచ్చితంగా చాలా సంవత్సరాలు పిల్లలకి గ్యాప్ ఉంటుంది పుట్టడానికి. లేట్ ఏజ్ అయినా సరే ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో సంతానం అవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం లోపల అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రావడం జరుగుతుంది చక్కగా. అండ్ వీళ్ళు కోరుకున్న చోట ప్లేస్మెంట్స్ అనేటటువంటివి వస్తాయి, ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వస్తాయి. అంటే ఈ సింహరాశి వాళ్ళకి దైవభక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. వీళ్ళంతసేపు కూడా వీళ్ళు సొసైటీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, ఫ్రెండ్స్ తిరగడం ఇలా వాళ్ళు. ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరంలో కాస్త భక్తి కూడా ఉండడం, కాస్త టైం మనం ఇవ్వలేకపోతున్నాము అనేటటువంటి ఆలోచన రావడం ఇలాంటివి జరుగుతాయి. ఈ సంవత్సరంలో రాజు మరి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజు గురుడు కాబట్టి, మంత్రి కుజుడు కాబట్టి వీళ్ళు కొన్ని పనులు సక్సెస్ఫుల్గా అవడానికి బాటలు వేసుకుంటారు. అలాగే నీరసాధిపతి అయినటువంటి గురుడు, ధాన్యాధిపతి అయినటువంటి బుధుడు వల్ల వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకి బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. కమిషన్ ఏజెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా రైతుల పుణ్యమాని వాళ్ళు కూడా డెవలప్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త కొత్త స్టోరీలు రావడము, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడము, సక్సెస్ అవ్వడము, పేరు ప్రతిష్టలు రావడం ఇలాంటివి జరుగుతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ యాంకర్లకి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి అన్నమాట. అలాగే వాళ్ళకి చక్కగా ప్రమోషన్స్ రావడము, మీడియా, సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కళ్యాణాలు, సన్మానాలు ఇవన్నీ కూడా జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక విశేషంగా ఈ సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు, ఎటువంటి క్షేత్రాన్ని దర్శించుకుంటే బాగుంటారు గురువుగారు వీళ్ళు? ఈ రాశి వారికి అందరికీ కూడా రాహు శనువులు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి వాళ్ళు. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ వీళ్ళు ప్రదక్షిణాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని, జపానుష్ఠానాలను చేయడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా మంచిగా అయిపోయి ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా సంవత్సరం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.